డౌట్ డాడీస్ ఇటీవల మీడియాలో బాగా వినిపిస్తున్న సమస్య. ఖమ్మం జిల్లాను ఈ సమస్య వేధిస్తోంది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డలను చంపుతున్న కసాయి తల్లిదండ్రుల ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 7 చిన్నారులను తల్లిదండ్రులు చంపించినట్లు తెలుస్తోంది. కన్నవారే కన్న బిడ్డల ప్రాణాలు తీసిన డౌట్ డాడీస్ ఘటనలు జరిగినట్లు జనాంతిక సంభాషణల ద్వారా తెలుస్తోంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యగా మారిపోతోందని జనం ఆవేదన చెందుతున్నారు. ఎవరు రాయగలరు అమ్మ కన్న తీయని కావ్యం? కనిపించే దేవత అమ్మ. అమ్మ కమ్మదనాన్ని పొగడని నోరు, రాయని కవి, పాడని గాయకులు అరుదు. రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు? అమ్మ అనురాగం కన్న తీయని రాగం అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం తాళమని పాటకి ఎవరు రాయగలరు? అమ్మాను మాట కన్న కమ్మ. స్త్రీ తన సృష్టిని తానే ఎందుకు నాశనం చేస్తోంది? కన్న తల్లి కసాయి ఎందుకు అవుతోంది? ఎందుకు తన పిల్లలని తన చేతులతో చంపుకుంటుంది? అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం తాళమని పాటకి ఎవరు రాయగలరు? అమ్మాను మాట కన్న. ఈమె పేరు భాగ్యరేఖ. గుండెలవిసేలా రోధిస్తోంది. తన 18 నెలల బిడ్డను అపహరించుకుపోయి హత్య చేశారని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కొత్తగూడెం పట్టణానికి చెందిన శ్యామ్ కుమార్ భాగ్యరేఖలు తమ 18 నెలల కూతురు హరిని అపహరణకు గురైందని స్థానిక పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. ఆ తెల్లవారే ఇంటికి సమీప తోటలో హరిని మృతదేహం లభ్యమైంది. అపహరణకు గురైన బిడ్డను కాపాడలేకపోయారని పోలీసులను నిందించారు జనం. హరిని అపహరణ, హత్యలపై విచారణ జరిపారు పోలీసులు. నిరుపేదలైన వారి పిల్లలను డబ్బు కోసం ఎవరు కిడ్నాప్ చేస్తారు? ఎత్తుకెళ్లి ఎందుకు చంపేస్తారు? పోలీసుల అనుమానం కుటుంబ సభ్యులపైకి వెళ్లింది. శ్యామ్ భాగ్యరేఖల మధ్య వివాహ సంబంధాలను ఆరా తీశారు. ఇద్దరి మధ్య విభేదాలతో ఎక్కువ కాలం పుట్టింట్లో ఉన్న భాగ్యరేఖకు పుట్టిన హరిని తన కూతురు కాదని శ్యామ్ వేధించేవాడని తెలిసింది. దీంతో భాగ్యరేఖను పోలీసులు నిలదీస్తే తానే తన బిడ్డను చంపేశానని ఒప్పుకుంది. కన్న ప్రేమను మరచి కసాయిగా మారి అమ్మతనాన్ని మరచి కన్న కూతురినే కడతేర్చిన భాగ్యరేఖ కటకటాల పాలైంది. ఇది నానాటికి పెరిగిపోతున్న డౌట్ డాడీస్ సమస్య. అనుమానపు మొగుడు వేధింపులు భరించలేక కన్న తల్లులు కసాయిలుగా మారిపోతున్న వైనం. సభ్య సమాజం తలదించుకునేలా జరిగే ఈ దారుణాలను మొగ్గలోనే తుంచేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.